మీరు ఈ పేరు విన్నప్పుడు మొదట ఏం గుర్తొస్తుంది? ముఖేష్ అంబానీ. సంపద, శక్తి, విజయం. ఈ ఒక్క పేరు చాలు భారతదేశ వ్యాపార రంగంలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడానికి. కాని ఈ కథ కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది ఒక సామాన్యుడి కొడుకు ప్రపంచాన్ని వణికించే స్థాయికి ఎలా ఎదిగాడనే కథ. ముఖేష్ అంబానీ ఎలా భారత్ను, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు. రండి, ఈ అద్భుతమైన వ్యాపార యాత్రలోకి డైవ్ చేద్దాం. మనం కథ మొదలు పెట్టాలంటే మొదట అంబానీ కుటుంబ చరిత్రను చూడాలి. ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ ఒక సామాన్య వ్యక్తి. ఒక చిన్న చమురు వ్యాపారంతో మొదలుపెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే భారీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ధీరుభాయ్ ఒక విజనరీ. అతని ఆలోచనలు, ధైర్యం, వ్యాపార గుండె భారత వ్యాపార రంగంలో ఒక కొత్త శకాన్ని తీసుకొచ్చాయి. 2002లో ధీరుభాయ్ మరణించినప్పుడు రిలయన్స్ వ్యాపారం 2 భాగాలుగా విడిపోయింది. ముఖేష్కి పెట్రోలియం, టెలికాం ఇండస్ట్రీలు వచ్చాయి. తమ్ముడు అనిల్కి మరో భాగం. ఇక్కడే ముఖేష్ అంబానీ ఆట మొదలైంది. అతను తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడమే కాకుండా దాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లాడు. రిలయన్స్ని ఒక గ్లోబల్ పవర్ హౌస్గా మార్చాడు. ఎలాగో చూద్దాం. ముఖేష్ అంబానీ వ్యాపార సూత్రం చాలా సింపుల్ కానీ శక్తివంతం. మార్కెట్లోకి ఒకసారి అడుగు పెడితే ఆ రంగంలో నీవే రాజవ్వాలి. 2007లో ముఖేష్ అంబానీ రిలయన్స్ని ప్రారంభించాడు. అతని లక్ష్యం బిగ్ బజార్, డీమార్ట్, స్పెన్సర్స్ లాంటి రిటైల్ దిగ్గజాలను సవాలు చేయడం. అతను ఒక్కసారి రిటైల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. అంతే, చిన్న చిన్న కిరాణా షాపుల నుంచి భారీ సూపర్ మార్కెట్ల వరకు అన్నింటినీ తన గుండెల్లో ఇమిడ్చుకున్నాడు. రిలయన్స్ రీటైల్ ఇప్పుడు భారత్లో అతిపెద్ద రిటైల్ చైన్. అంతేకాదు, ఈ రంగంలో గ్లోబల్ ఆటగాళ్లైన అమెజాన్, వాల్మార్ట్లతో సమానంగా పోటీ పడుతోంది. ఇది అంబానీ వ్యూహం యొక్క బలం. అతను ఒక్క రంగంలోనే ఆగలేదు, మరింత పెద్దగా ఆలోచించాడు. ఇప్పుడు మనం అసలైన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. జియో. 2016లో జియో లాంచ్ అయినప్పుడు భారత టెలికాం రంగం ఒక్కసారిగా తలకిందులైంది. ఒకప్పుడు 1 GB డేటా కోసం మనం 250 నుంచి 300 వరకు రూపాయలు చెల్లించేవాళ్లం. కానీ జియో వచ్చాక డేటా ఉచితం అయిపోయింది. అవును, ఉచితం. అంతేకాదు, భారత్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ను అందించాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు జియో ఒక డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈ ఒక్క అడుగుతో ముఖేష్ అంబానీ భారత్లో 4G నీ కల నుంచి నిజం చేశాడు. ఇప్పుడు జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్వర్క్లలో ఒకటిగా నిలిచింది. కానీ ఇది కేవలం డేటా ప్లాన్ కాదు, ఇది పవర్ ప్లాన్. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని ముఖేష్ అంబానీ చెప్పిన మాటలు గుర్తున్నాయా? అతను దాన్ని నిజం చేశాడు. జియో ద్వారా మీరు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఏ వీడియోలు చూస్తున్నారు, ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అన్నీ జియోకి తెలుసు. ఈ డేటా ఒక సంపద. ఈ డేటాని ఉపయోగించి అంబానీ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తాడు. అంతేకాదు, ఈ డేటా వ్యాపారంతో పాటు రాజకీయాలు, సామాజిక విషయాలపై కూడా ప్రభావం చూపుతుంది. జియో ప్లాట్ఫామ్లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్ లేక్, కేకేఆర్ వంటి గ్లోబల్ దిగ్గజాలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఎందుకంటే జియో ద్వారా భారత్లోని డిజిటల్ మార్కెట్ను టచ్ చేయాలంటే ముఖేష్ అంబానీ ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాడో చూద్దాం. డేటా ఆధిపత్యం. జియో ద్వారా భారత్లో డిజిటల్ విప్లవం తీసుకొచ్చాడు. రిటైల్ నియంత్రణ. రిలయన్స్ రీటైల్ ద్వారా భారత్లోని ప్రతి కిరాణా షాప్ని డిజిటల్ ప్లాట్ఫామ్కి కనెక్ట్ చేస్తున్నాడు. డిజిటల్ పేమెంట్స్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఫోన్పే లాంటి వాటికి సవాలు విసురుతున్నాడు. మీడియా ప్రభావం. కలర్స్ టీవీ, జియో సినిమా ద్వారా ఏ వార్తలు, సినిమాలు చూడాలో కూడా ప్రభావితం చేస్తున్నాడు. గ్లోబల్ రీచ్. ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు. అతని తాజా ప్లాన్ జియో మార్ట్. ఇది ఒక సాధారణ ఈకామర్స్ ప్లాట్ఫామ్ కాదు. మీ వీధిలోని చిన్న కిరాణా షాప్ని జియోతో కనెక్ట్ చేసి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నాడు.
ఇది భారత రిటైల్ రంగాన్ని మార్చేసే వ్యూహం. ముఖేష్ అంబానీ కేవలం ఒక వ్యాపారవేత్త కాదు. అతను ఒక విజనరీ, ఒక గేమ్ చేంజర్, ఒక శక్తి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన వ్యక్తి. అతని వ్యూహాలు, ఆలోచనలు, ప్లాన్లు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి. మీరు ఇలాంటి వ్యాపార దిగ్గజాల మైండ్ గేమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి వీడియోలను ఫాలో చేయండి. మీ ఆలోచనలు కామెంట్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.